కరతాళ మధ్యలో I would like to invite Ravi. 5 minutes presentation. Ravi. గుడ్ ఈవినింగ్ డైమండ్స్. గుడ్ ఈవినింగ్ డైమండ్స్. నా పేరు ఎన్ రవికుమార్ అండి. ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వర సార్కి మరియు టీ హోమ్స్ అధినేత ఎన్ వైకుంఠరావు గారికి నా పాదాభివందనాలు. నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నా స్టోరీ మీకు 100% ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ అదే పార్ట్ టైమ్గా నేను బిజినెస్ కూడా నేను ఫిల్ చేయడం జరిగింది. ఈరోజు టీ హోమ్స్ అనే కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా సక్సెస్ స్టోరీ వెరీ సింపుల్ అండి. ఈ స్టోరీ మీకు అర్థమైందంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ అనేది 100% సక్సెస్ అవుతారు. నేను ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నాకు బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందండి. ఆ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడు నేను ఒక పార్ట్ టైం ఒక 1 year చేశాను. ఆ 1 yearలో నా జర్నీ ఏంటంటే, ఆ 1 year నేను పార్ట్ టైమ్గా చేసేటప్పుడు ఫుల్ టైం ఒక వ్యక్తిని అందులో జాయిన్ చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్ కె శంకర్రావు అనే పర్సన్ని నేను జాయినింగ్ చేయడం జరిగింది. ఆయన ఒక 1 yearలో ₹1 కోటి సంపాదించాడని నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు. అప్పుడు స్టార్ట్ అయింది. జాబ్ అనేది కాదు, మనకంటూ బెస్ట్ లైఫ్ ఉంది, బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉందని ఆ రోజు నాకు మైండ్ అనేది ఓపెన్ అయింది. ఒక 30,000 శాలరీకి పనిచేసే వ్యక్తిని నేను ఈరోజు బిజినెస్లో ఎవ్రీ మంత్ మినిమం 1 lakh నుంచి 5 lakh గెయిన్ చేస్తున్నామంటే టీ హోమ్స్ అధినేత ఎన్ వైకుంఠరావు గారు మరియు నాకు ఈ సంస్థకు పరిచయం చేసిన ఎస్ గిరిబాబు అనే పర్సను నేను లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. వాళ్ళకి ఎప్పటికీ నేను మర్చిపోను. ఈ ఆపర్చునిటీ మీకు కూడా కావాలంటే మాతో పాటు జర్నీ చేయండి. కొన్ని ఎథిక్స్ అనేవి 100% పాటించండి మిత్రులారా. మన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్మోస్ట్ 90% డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి. 90%. ఒక 10% మాత్రం 100% రిలేషన్ అనేది మనం బిల్డ్ చేయాలి. రిలేషన్ అండ్ డబ్బు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మనం రిలేషన్ బెస్ట్గా ఎప్పుడైతే ఉంటుందో డబ్బు కూడా అదే విధంగా ఉంటుంది. బిజినెస్లో కూడా మనం ముందుకు వెళ్ళగలం. అదేవిధంగా మన ఫ్యామిలీలో మన అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన భార్యకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మీరు బిజినెస్లో కానీ మీరు ఫర్దర్గా సక్సెస్ అవ్వాలంటే ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే ఫస్ట్ మీ బాధ్యత అనేది ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో మీరు గెలిచారంటే బయట 100% గెలుస్తారు. మీరు నమ్మండి నమ్మకపోండి, మన సక్సెస్కి మెయిన్ రీజన్ మన తల్లిదండ్రులే. మన తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ దీవెనలు మనకి హ్యాపీగా వాళ్ళ దీవెనలు ఇచ్చారంటే 100% మనం సక్సెస్ అవుతాము. మీరు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, నేను డబ్బు గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నా, డబ్బు అనే కొరత నేను జీవితంలో చాలా చూశాను. డబ్బు వచ్చినప్పుడు డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నాం, డబ్బు లేనప్పుడు మన ఫ్రెండ్స్ రిలేషన్స్ మనకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చారు, డబ్బు ఉన్నప్పుడు మన రిలేషన్స్ ఫ్రెండ్స్ ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చారు అనేది నేను ప్రాక్టికల్గా చూశాను. ఈ రోజుల్లో డబ్బు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఫార్ములా మీకు చెప్తాను. అందరం సంపాదిస్తున్నాం. సంపాదించడం వెరీ సింపుల్. ఆ సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని మనీ మేనేజ్మెంట్ చేయడం మాత్రం చాలా కష్టం. చాలామంది సంపాదిస్తున్నారు కానీ సంపాదించిన దాన్ని సరిగా సద్వినియోగం చేయట్లేదు. ఇది 100% నిజం. మీరు సంపాదించిన డబ్బులో కనీసం 50% మీరు 100% సేవింగ్లో పెట్టండి. ఓ 50% మీ ఖర్చులకి మీరు ఉపయోగించుకుంటూ మినిమం అందులో ఒక 5% మాత్రం దాన ధర్మాలు మాత్రం 100% చేయండి. ఇలా చేసినప్పుడే మీరు ఫర్దర్గా సక్సెస్ అవుతారు. ఆ దేవుడి దీవెన కూడా మీకు 100% ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వర సార్కి పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మీకు ఒకవేళ కావాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. 9642238494. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ అయినా పెట్టచ్చు. మీకు మినిమం 1 lakh నుంచి 5 lakh వరకు ఒక మంచి ఆపర్చునిటీ ఉందండి. నేను ఒక డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఎక్కని వ్యక్తిని. మినిమం ఒక 7 ఇంటర్నేషనల్ కంట్రీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి వచ్చాను. మీరు కూడా అవకాశం మీకు కావాలంటే మాత్రం 100% ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను మీకు. ఇంకో సీక్రెట్, మీరు డబ్బులుంటే మాత్రం 100% ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు 0 కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు ఒక 7 ప్లాట్ల వరకు కొనుక్కున్నానంటే అది రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ అనేది నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. నా పర్సనల్గా మా నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఆయన వాచ్మెన్గా డ్యూటీ చేసేవాళ్ళు. ఆయనకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, నేను 12,000కి 152 గజాల స్థలం కొన్నానండి. ఈరోజు 50,000 ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అలా మీ ఫ్యామిలీకి మీరున్నా లేకపోయినా సరే
మీ ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండాలంటే మీరు కష్టపడాల్సిందే, సంపాదించాల్సిందే. డబ్బు ఉంటేనే వాల్యూ, ఇంట్లో అయినా బయట అయినా. డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు. ఇది 100% నిజం. నటిస్తారు, జస్ట్ యాక్టింగ్. ఈరోజు మేము టీ హోమ్స్లో వర్క్ చేస్తున్నామంటే మెయిన్ రీజన్స్ 3. మా ఎండి సార్ గారు పాటించే 3 నియమాలండి. అవి మాకు 100% నచ్చుతాయి. హైదరాబాద్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ మేము టీ హోమ్స్లోనే వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ 3 కారణాలు. 1 బెస్ట్ లొకేషన్, ఇంకోటి బెస్ట్ ప్రైస్, ఇంకోటి బెస్ట్ డెవలప్మెంట్. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో ఆ రోజు కస్టమర్కి మనం హ్యాపీగా మనం కొనిపించచ్చు, హ్యాపీగా పడుకుంటే హ్యాపీగా నిద్ర పడుతుంది. ఈ 3 లేవనుకోండి మనకు నిద్ర పట్టదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. 4వ పాయింట్ నీకు తెలియదు. కైండ్ హార్టెడ్ పర్సన్. కైండ్ హార్టెడ్ అండి ఎన్ వైకుంఠరావు గారు, నెయ్యిగాపుల వైకుంఠరావు గారు, మా టీ హోమ్ సభ్యులందరము ఆయనకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాము. ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయిలో టీ హోమ్స్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉందండి. రీసెంట్ గా దుబాయ్లో ఆఫీస్ పెట్టాం. దుబాయ్లో ఆఫీస్ పెట్టాం. నెక్స్ట్ దులేరా గుజరాత్ లో ఆఫీస్ పెట్టాం. అక్కడ 2 వెంచర్లు వేసాం. చాలా వండర్ఫుల్ గా ఉంది మా జర్నీ. మీరు కూడా మాతో కంటిన్యూ చేస్తారని టీ హోమ్స్ తో మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వరరావు సార్ పాదామి వందనాలు. నేర్పించింది ఎవరు నీకు?